భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి నేను కసేరి శ్రీనివాస్ రెడ్డి. రామేశ్వరం కేఫ్ కాడికి వచ్చాము. ఇక్కడ రామేశ్వరం స్వామి విగ్రహం, నందీశ్వరం, అదేవిధంగా గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి ఏదో ఒక పెద్ద ఫంక్షన్ లాగా ఉంది. ఇది హోటల్ రామేశ్వరం కేఫ్. అంటే ఇక్కడ ఆయన అబ్దుల్ కలాం ఏరియాలో, రామేశ్వరం ఏరియాలో జన్మించారు కాబట్టి ఆయన మీద అభిమానంతో ఈ హోటల్ ఏర్పాటు చేశారు. ఇది చాలా బాగుంది. ఇక్కడ నీళ్ళు కనీసం ఇక్కడ వందల మంది, వేల మంది టిఫిన్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా అరేంజ్ చేస్తున్నారు, ఏం కథ అనేది ఒకటి అనిపిస్తుంది. సుమారుగా నేను, మా అల్లుడు, మా కూతురు, మనవడు, మనవరాలు మేమంతా వచ్చాము. ఫస్ట్ టైం ఇక్కడ. చాలా అద్భుతంగా నిర్మించారు దీన్ని. మరి వారికి నిర్మింపజేసిన వారికి కృతజ్ఞతలు. ఇది ఒక ప్రపంచంలోనే రెండోది అంటున్నారు. మరి దీన్ని చూడవలసింది ఒక్కసారైనా కూడా ప్రతి ఒక్కరూ. చాలా బాగా కట్టించారు. రాజుల కాలం ఏ విధంగా చేయించారో అదే తరహాలోనే చేయించారు. ఈ హోటల్ చాలా వందల మంది పనిచేస్తున్నారు. మరి వీళ్ళు ఇది చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించాల్సిందే. చూడండి, దేవతా విగ్రహాలు అన్నీ. ఎందుకంటే ఇది కొంచెం కొంతవరకు మనం సమాజాన్ని చూపించడానికి వీడియో తీస్తున్నాం. ఇక్కడ అన్ని దేవతా విగ్రహాలు, వందల మంది ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. నన్ను అడిగితే కొన్ని 1000 మంది అయినా పైన కూడా ఇక్కడ భోజనాలు చేస్తుండొచ్చు. అదేవిధంగా వెంకటరమణ స్వామి మూర్తి అయితేనేమి, తిరుపతిలో స్వామిని దర్శించుకున్నట్లుంది. చాలా గొప్పగా చేయించారు వీరికి చేయించిన వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే అందరికీ ఇక్కడ వచ్చేదానికైతే అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ బసవన్న గారు, వెంకటరమణ స్వామి, ఎంతోమంది వందల మంది, వేల మంది టిఫిన్లు చేస్తున్నారు. రకరకాల మనుషులు రకరకాలుగా చేస్తున్నారు. మనం ఎందుకంటే మేము ఇటువంటి వీడియోలు మామూలుగా తీసుకుంటాము. కొంతవరకు సమాజానికి తెలపడానికి మేము వీడియో తీసుకున్నాం. దీనికి నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మా అల్లుడు రామదాసారెడ్డి గారు, మా కూతురు భార్గవి. మరి అందరికీ ఈ చిన్న వీడియో తీసుకున్నాను. ఏం జితేష్ అయిపోయిందా లేదా? రైట్, ఓకే. ఇట్లు మీ కసేరి శ్రీనివాస్ రెడ్డి.